100% వాస్తవ బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం మాదిరి గొప్పలకు పోలేదని వివరించారు. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చలకు విపక్షాల ప్రశ్నలకు బట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. శాసనసభలో బడ్జెట్పై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. 100% వాస్తవ బడ్జెట్ను ప్రవేశపెట్టామని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం మాదిరి గొప్పలకు పోలేదన్నారు. అంతకుముందు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్కు వెల్లువలా పెట్టుబడులు వచ్చాయన్న బట్టి విక్రమార్క గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 20,000 కోట్లు కేటాయించామన్న ఆయన హైదరాబాద్ ప్రగతికి 10,000 కోట్లు పెట్టిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. 100% గ్యారంటీలను అమలు చేస్తామని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం గొప్పల కోసం భారీ బడ్జెట్లు పెట్టిందని, వాస్తవంలో మాత్రం ఏటా 60,000 నుంచి 70,000 కోట్లు ఖర్చు చేయాలని ఆరోపించారు. గొప్పల కోసం అయితే తాము కూడా 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టేవాళ్ళమన్నారు. బడ్జెట్లో పొందుపరిచిన ప్రతి పైసా అర్థవంతంగా ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామన్నారు బట్టి విక్రమార్క. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2,90,000 కోట్లు బడ్జెట్ పెడితే మేము నిజంగా వారిలా అడ్డగోలుగా ఊహాజనితంగా ఏదో అలా పెట్టుకుంటే 3.5 లక్షల కోట్లు అయ్యేదన్నారు. కానీ మేము పెట్టింది కేవలం 2,91,000 కోట్లు మాత్రమేనన్నారు. సాగునీటి సమస్య తీరాలనే పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నామన్న ఉప ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. మేడిగడ్డ వద్ద వచ్చిన నీరు వచ్చినట్లే పోతుందని, నిల్వ చేయలేని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో సాగునీటి సమస్య ఏమాత్రం తీరలేదని ఆక్షేపించారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసినా కొత్తగా 1,00,000 ఎకరాలకు కూడా సాగునీరు అందలేదన్నారు. ప్రాధాన్యత వారీగా సాగునీటి ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యి నీరు వచ్చే ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను 10 ఏళ్ల పాటు పట్టించుకోలేదన్న బట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లాకు సాగునీరు అంది ఉండేదని వ్యాఖ్యానించారు.